హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి తల్లికి వందనం పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించారు. విద్యార్థుల సంక్షేమం కోసం తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలలు మొదలుపెట్టే రోజునే తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 అందిస్తామని ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఉద్ఘాటించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూర్ ఇవాళ మినీ మహానాడు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి 8 తీర్మానాలను మంత్రి ఆనం ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలను అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఆత్మకూరులో కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమశీల డ్యాం మరమ్మతులకు 175 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదే అని గుర్తు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డ్యాం మెయింటెనెన్స్కి గ్రీస్ కూడా ఇవ్వని స్థితిలో గత వైసీపీ పాలన సాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు పెంచామని చెప్పుకొచ్చారు. సోమశీలలో 30 పడకల ఆసుపత్రిని సీఎం చంద్రబాబు మంజూరు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సూపర్ 6 పథకాలు అమలు కాబోతున్నాయి స్పష్టం చేశారు. గతంలో 10,000 సభ్యత్వాలు కూడా లేని పరిస్థితుల నుంచి ఈరోజు 1,50,000 సభ్యత్వాలు కూడా చేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచిందని అన్నారు. శాశ్వత సభ్యత్వంలో రాష్ట్రంలో 2వ స్థానంలో ఆత్మకూరు నియోజకవర్గం నిలిచిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.